వీక్షకులకు మరియు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేయడం ఏమంటే చదువు అందరికీ అవసరమే, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఈ చదువు అనేది ఎందుకు ముఖ్యమైందంటే చాలామంది పిల్లలు ఎగ్జామ్ టైంలో కానీ తర్వాత వచ్చేసి స్కూల్లో జరిగిన పాఠాలు కానీ చాలామంది మర్చిపోతుంటారు టెన్షన్తో. కాబట్టి దాని మీద నేను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. చదువుకున్న విషయాలు నీట్గా నిదానంగా ఏమాత్రం టెన్షన్ పడకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎగ్జామ్లో కూడా భయపడకుండా ఎలా గుర్తుపెట్టుకొని రాయాలి, ఈ చదువుకునేది అసలు గుర్తుండడం ఎలా అన్న విషయాల గురించి ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. ముఖ్యంగా చూడండి ఇక్కడ ఇది కనుక మీరు చూస్తే చాలా సింపుల్ చిట్కా. మనకున్న కాలమానము మనకున్న టైము సమయము చాలా తక్కువ. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముందు దృష్టిలో పెట్టుకొని మనకు జరిగిన సబ్జెక్ట్ ఏమి, జరగబోయే సబ్జెక్ట్ ఏమి, జరిగిపోయిన సబ్జెక్ట్ ఏమి తెలుసుకొని, జరిగిపోయిన సబ్జెక్టు మనకు అర్థమైతే పర్లేదు, అర్థం కాకుంటే పదే చదువుకోవాలి, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే మనకు జరిగింటుందో దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. పిల్లలకు కానీ పెద్దలకు కానీ మీకు ఏ పాఠం జరిగింది ఏమేం జరిగిందంటే చెప్పలేకపోవచ్చు. కానీ ఏదైనా ఒక మూవీ తీసుకోండి. ముఖ్యంగా బాహుబలి ప్రతి ఒక్కరికి తెలిసింటుంది ఇది విషయం. బాహుబలి సినిమాలో ఏ పాట ఉంది, ఎవరెవరు విలను, ఎవరెవరు హీరోలు అని చెప్తే పలానా టైంలో ఏం జరిగిందంటే టక్కని చెప్పగలుగుతారు. కావాలంటే చూడండి మీ పిల్లల్ని అడిగి. ఎందుకంటే విజువలైజేషన్ అనేది మైండ్లోకి ఫిక్స్ అయిపోతుంది, దాని లోపల అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ పెట్టి చూస్తారు. ఇదే లాజిక్ మనకు చదువులో యూజ్ చేసుకోవాలి. చాలామందికి ఈ విషయం తెలియదు. మనకు జరిగిన పాఠాలని మనము ఏదేది పాఠం జరిగిందో దానికి సంబంధించిన విషయాలు దానికి సంబంధించిన పద్ధతిగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఏదైనా కానీ చదవడం కంటే కూడా చూడడం వల్ల మెదడులోకి స్ట్రైట్గా పోయి సేవ్ అయిపోతుంది, గుర్తుండిపోతుంది అనేది నా నమ్మకము. మిగతా చాలామంది సైంటిస్టులు కూడా ఈ విషయాన్నే చెప్పారు. అలా గుర్తు చేసుకోవడం వల్ల చదువుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఇంకో విషయం ఏమంటే పిల్లలు చిన్న పిల్లలు అయితే వాళ్ళకు విజువలైజేషన్ కష్టం, అలాగ అర్థం చేసుకోలేరు. కాబట్టి మనమే వాళ్ళకు విజువలైజేషన్ రూపంలో తెలియజేయాలి. తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ లేదా ఇంకోరు. చాలామంది ఇప్పుడు మామూలు జనరేషన్, ఈ జనరేషన్లో అయితే టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఈ టెక్నో అనేసి ఎల్ఈడి టీవీ పెట్టి చూపిస్తున్నారు. వాళ్ళకైతే కొద్ది గొప్ప డబ్బున్న వాళ్ళకి, ధనవంతుల పిల్లలకి అర్థమైపోతుంది. మిగతా పిల్లలకి కొద్ది కష్టం. కాబట్టి ఆ మిగతా పిల్లలకు కూడా ఈ విధంగా విజువలైజేషన్ ద్వారా తెలియజేస్తే స్పష్టంగా అర్థమైపోతుంది. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకొని సేవ్ చేసుకుంటారు మైండ్లో. ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టెక్నాలజీ పరంగా సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ వాడుతున్నారు. దానివల్ల మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది. అయితే ఆ సెల్ ఫోన్లు వాడడం కూడా మంచిదే. ఇంకో విషయము, పిల్లలు చదివే టైంలో ఎగ్జామ్ మూమెంట్ టైంలో కానీ ఎక్కువ స్ట్రగుల్ తీసుకొని చదువుతూ ఉంటారు. చదవడం ముఖ్యమే, కానీ గంటకు ఒకసారి మంచినీళ్ళు తాగి అలా రిలీఫ్ తీసుకొని కాసేపు అటు ఇటు తిరుగుతూ ఒక 10-15 నిమిషాలు రిలీఫ్ తీసుకొని మళ్ళీ చదవడం మంచిది. ఎందుకంటే ఆ రిలీఫ్ టైంలో తాము స్ట్రగుల్ అయిన విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ బాడీ హెల్తీగా తయారు కావడానికి పాలు, తర్వాత హెల్తీ ఫుడ్స్ ఏవైనా తీసుకొని మళ్ళీ చదవాలి. ఒకటే పని మీద ఒకటే చోట కూర్చొని చదువుతుంటే కూడా ఆ చదువు మీద విసుగు, తర్వాత పైనొప్పులు, తలపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జామ్ పోయే టైంలో కూడా చాలామంది టెన్షన్ పడిపోతుంటారు. కొంతమందికి వాయు వస్తూ ఉంటుంది, తర్వాత కళ్ళు తిరిగి పడిపోతుంటారు. ఇవన్నీ టెన్షన్లన్నీ ఏం లేకుండా ఉండాలంటే ఎప్పుడు జరిగిన సబ్జెక్ట్ అప్పుడు చదువుకోవడము,
దాన్ని 1కి 10 సార్లు రాసి చూసుకోవడము, జరిగిపోయిన సబ్జెక్ట్ ఏది, జరగబోయే సబ్జెక్ట్ ఏది, జరుగుతున్న సబ్జెక్ట్ ఏది అని తెలుసుకొని దాన్ని విజువలైజేషన్ చేసుకొని పదే చదువుకొని చూసుకుంటే చాలా సింపుల్ అయిపోతుందండి. ఇంకోటి ఎగ్జామ్ పోయే టైంలో ఇవన్నీ తేలికగా అయిపోతాయి. ఎవరికి ఒకటే పరి రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు మొత్తం చదువుకుంటే ఎవరికి రాదు. అది ప్రపంచంలో ఎవరు చదవాలన్నా ఎవరితో అయ్యేది కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకొని ఎగ్జాము కంటే ముందుగా ఏదైతే ఎప్పుడెప్పుడు జరిగిపోయిన సబ్జెక్టులో అప్పుడప్పుడుకి విజువలైజేషన్ చేసుకొని 1కి 10 సార్లు చదువుకున్న వాళ్ళకే 100కి 100% రాకపోవచ్చు, కానీ టాపర్స్ మటుకు అవుతారు, ఇదేమంటే గ్యారంటీ. కాబట్టి మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోను మిగతా వాళ్ళందరూ చూడాలి కాబట్టి వాళ్ళకి అందరికీ ఉపయోగం కాబట్టి వాళ్ళకందరికీ షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏమంటే మీరు ఈ వీడియోస్ చూసి షేర్ చేసి లైక్ చేయడం వల్ల కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కానీ మాకు బాధ్యత పెరుగుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మాకు కూడా బాధ్యత పెరుగుతుంది. మాకు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే బ్రదర్స్, బాయ్.